సినిమా సూపర్ హిట్ అయింది కదా, నేను తప్ప ఎవరు గత్యంతరం లేదు, ఎంత అవసరమైనా ఇస్తారు అని అనుకుంటే ఇలాగే జరుగుతుంది అని ప్రస్తుతానికి సినీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే దీపిక పదుకునే కల్కి 2 నుంచి తీసి పక్కన పెట్టారు. ఎందుకంటే అసలు విషయం ఇక్కడ కల్కి ప్రస్తుతానికి పార్ట్ 1 సూపర్ హిట్ అవ్వడం, దాదాపు 1000 కోట్లు దాటడంతో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా కానీ మరి రెండో భాగంలో కూడా నన్నే తీసుకుంటారు అని భావించిందో ఏంటో తెలియదు దీపిక. కానీ ప్రస్తుతానికి 25 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అయితే నాతో వచ్చినటువంటి ఏ మేకప్ మ్యాన్ కానివ్వండి, నా హెయిర్ స్టైలిస్ట్ కానివ్వండి, సో నాతో వచ్చినటువంటి బాంబే నుంచి వచ్చిన సిబ్బంది కానివ్వండి, అందరికీ జెడ్ కేటగిరీ ఫెసిలిటీస్ ఇవ్వాలి అండ్ హై ప్రొఫైల్ హోటల్లోనే నన్ను ఉంచాలి అండ్ దాదాపు 25 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు నాకు ఇవ్వాలి అండ్ సినిమాకి సంబంధించిన ప్రాఫిట్లో కూడా నాకు షేర్ ఇవ్వాలి అని ఒక కండిషన్తో పాటు ఇంకొక 10-12 కండిషన్లు పెట్టిందంట. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మనం అనుకుంటున్నప్పుడు ఇప్పటికే ప్రభాస్కి సంబంధించిన అభిమానులందరూ కల్కి 2 ఎందుకు రావట్లేదా అని బాధపడుతూ చాలామంది దర్శకుడు నాగ అశ్విన్ని చాలామంది తిట్టుకుంటున్నారు కూడా. అయితే మరి ఇలాంటి సందర్భంలో 2026లో అతి త్వరగా ఈ సినిమాని బయటకు తీసుకురావాలని భావించిన దర్శక నిర్మాతలు ఇప్పుడు దీపిక పెట్టిన కండిషన్స్ అన్నిటినీ చూసి అసలు ఏం చేయాలో అర్థం కాక మరి ఎలా తీసుకోవాలి ఇన్ని కండిషన్లని. మరి ఒక హీరోయిన్కే ఇన్ని కండిషన్లు ఉంటే మరి అమితాబ్ బచ్చన్ గారిని ఎలా హ్యాండిల్ చేయాలి, కమల్ హాసన్ గారిని ఎలా హ్యాండిల్ చేయాలి అని ప్రస్తుతానికి ప్రొడ్యూసర్లు తలలు పట్టుకుంటున్నారంట. అయితే తనకు 30 కోట్ల రూపాయలు ఇవ్వటంతో పాటు బాంబే నుంచి తనకు వచ్చినటువంటి ఫుల్ సెక్యూరిటీతో పాటు బౌన్సర్లతో పాటు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి జెడ్ కేటగిరీ హోటల్స్లోనే పెట్టి తనకు ఇచ్చిన ఫుడ్నే ఇవ్వాలి అండ్ దాదాపు 30 కోట్ల రూపాయలు తనకు ఇవ్వాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాఫిట్లో షేర్ ఇవ్వాలి అండ్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక బిడ్డకు తల్లిని కాబట్టి కేవలం 6 గంటలు మాత్రమే పని చేస్తాను, 6 గంటల తర్వాత నేను పని చేయను అని ఇన్ని కండిషన్లు పెట్టడంతో ప్రొడ్యూసర్లకి దర్శకుడికి ఏం అర్థం కాక హీరోయిన్ క్యారెక్టర్ని లేకుండా వేరే హీరోయిన్ని తీసుకోవాలని మరి ఇన్ని కండిషన్లతో ఉంచి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఒక చిత్రాన్ని తీసేటప్పుడు మరి ఒక్క హీరోయిన్తోనే ఇన్ని ఇబ్బందులుంటే మరి తగిన ఉన్నటువంటి వేరే భాషల్లో ఉన్న సినీ నటులను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ప్రస్తుతానికి దీపికని పక్కన పెట్టేశారు అని సినీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నటువంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. మరి మీరేం అనుకుంటారో ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే ఒక హీరోయిన్కే దాదాపు 30 కోట్ల రూపాయలు ఇవ్వడం, ప్రాఫిట్లో షేర్ ఇవ్వడం అండ్ కేవలం 5 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే పనిచేస్తాను, ఆ తర్వాత నేను షూటింగ్కి రాను అని చెప్పిన సందర్భంలో కూడా ఒక హీరోయిన్కి 30 కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఆ పాత్రను చేయించడం కరెక్ట్ అంటారా? మరి నాగశ్విన్ గారు దీపికని తీసేయడం కరెక్ట్ అంటారా? స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.